హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీ సంధి క్రియేటర్స్. స్వ అధ్యాయంలో భాగంగా ఆత్మాయనం ఆత్మ యొక్క ప్రయాణం పార్ట్ 7కి స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ చక్కగా ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిన తర్వాత పై లోకానికి వెళ్ళిన తర్వాత ఈ ఆత్మ యొక్క అనుభవం అంటూ ఏంటి అన్నది మనం చక్కగా ఈ ఆత్మాయనం పుస్తకంలో తెలుసుకుంటున్నాము. మరి పార్ట్ 7 ప్లీజ్ చక్కగా స్కిప్ చేయకుండా ప్రతి వాక్యాన్ని అంటే ప్రతి లైన్ని వినండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నిన్నటి పార్ట్ తర్వాత ఈరోజు ఆస్ట్రల్ ప్రపంచంలో ఆత్మ ఏ విధంగా తన అనుభూతిని పొందుతుందో చూద్దాం. ఇంకొక ఉదాహరణ చెప్పి పర్గేటరీ విషయం ముగిస్తాను. ఒక వ్యాపారి ఒకసారి తన ప్రత్యర్థిని నాశనం చేసేశాడు. అతని స్నేహితులు కొందరు అతన్ని విమర్శించారు. అలా చేసినందుకు వాళ్లకు సమాధానంగా అతను చెప్పినది ఏమిటంటే, వ్యాపారంలో ఎప్పుడూ కఠినంగా వ్యవహరించాలని, తాను చాలా కఠిన మార్గంలోనే నేర్చుకున్నానని, తన ప్రత్యర్థి నేర్చుకున్న పాఠం కాలక్రమంలో అతనికి వృధా పోకుండా మేలు చేసిందని అన్నాడు. అతను అన్నట్లుగానే ఆ ప్రత్యర్థి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి పైకి ఎదిగాడు. తనను అంతక్రితం నాశనం చేసిన వ్యక్తి కంటే చాలా పైకి ఎదిగాడు. ఆ మొదటి వ్యాపారి ఇతని ఉదాహరణ తీసుకొని ఒకప్పటి తన ప్రవర్తన కరెక్టేనని నలుగురిలో చెప్పసాగాడు. తన కాఠిన్యం తన ప్రత్యర్థికి ఒక విధంగా ఆశిస్సే అయ్యిందని చెప్పుకోసాగాడు. ఆ తర్వాత ఆ సంఘటన గురించి తన జీవిత కాలంలోనే అతను ఆలోచించడం మానేశాడు. చనిపోయాక అతను పర్గేటరీకి వెళ్ళాడు. ఈ జరిగిన కథనంతా అక్కడ అతని కళ్ళ ముందు సినిమా రీల్ లాగా తిప్పినప్పుడు అదంతా వేరుగా కనిపించింది అతనికి. అక్కడ అతను వివరాలు చూశాడు. తాను అతన్ని నాశనం చేశాక అతని ఇంటికి వెళ్ళి తన దురదృష్టాన్ని గురించి తన భార్యకు చెప్పాడు. అతని కొడుకు అప్పుడే యూనివర్సిటీలో ఒక ఉపాధి విద్యను ప్రారంభించాడు. అతను తన చదువు వదులుకొని దొరికిన మొట్టమొదటి ఉద్యోగానికి వెళ్ళవలసి వచ్చింది. ఒక మామూలు క్లర్క్ ఉద్యోగంలో చేరాడు. వ్యాపారి అయిన అతని తండ్రి వ్యాపారాన్ని మళ్ళీ మొదలుపెట్టి నేను ఇందాక చెప్పినట్లుగా కాలక్రమంలో ధనికుడును అయ్యాడు. కానీ కొడుక్కి సహాయం చేయడానికి అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మరి ఆ కొడుకు పరిస్థితి ఏంటి? విధి తన జీవితంలో ఆడిన ఆటకు చాలా బాధపడ్డాడు. దాంతో తన జీవితాన్ని పరిస్థితుల్ని ఉన్నంతలో సదుపయోగం చేసుకోవడానికి బదులు చెడు సావాసాలు చేసి తప్పుడు మార్గాల్లో తొందరగా డబ్బు సంపాదించాలని ప్రయత్నించి చివరికి చెరసాల పాలయ్యాడు. దాంతో అతని తల్లి గుండె పగిలి మరణించింది. అన్ని కోణాల నుంచి చూసేసరికి ఆ కథ ఒక పెద్ద ట్రాజడీ అని అర్థమైంది. ఇప్పుడు మీరు తేలిగ్గా ఊహించవచ్చు, ఆ మొదటి వ్యాపారవేత్త తన లోభత్వం, తన కఠినత్వం ఫలితం ఏమిటో తెలిసేసరికి ఎంత బాధకు వ్యధకు గురి అయ్యుంటాడో. అప్పట్లో అనాలోచితంగా ఒక చిన్న ప్రత్యర్థి పట్ల తాత్కాలిక వినాశనాన్ని తీసుకువచ్చాడు. కానీ దానితో పాటు ఒక స్త్రీ మరణానికి, ఒక యువకుడు ఉజ్వల భవిష్యత్తు నాశనం కావడానికి కూడా కారకుడు అయ్యాడు. వేరే లోకానికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ చేసిన పనులు పూర్తి స్వరూపాన్ని, పూర్తి ఫలితాలను చూస్తాము. అలా చూస్తూ వ్యధ చెంది ఇంకా వచ్చే జన్మలలో అలా ప్రవర్తించనని ఒట్టు పెట్టుకోని వాళ్ళు ఉండనే ఉండరు. అలా జీవుల ఆలోచనలో మార్పులు తేవటమే పర్గేటరీ ఉద్దేశం. ఒకసారి మన ఆలోచనలో మార్పు వచ్చాక పర్గేటరీలో మన అనుభవాలు పూర్తయిపోతాయి. ఈ పాఠాలను క్షుణ్ణంగా నేర్చుకోవడం వల్ల రాబోయే జన్మల అనంతరం మనం ఈ నిమ్న ఆస్ట్రల్ భూమికలను దాటిపోవడానికి ఎలాంటి ఆలస్యం ఉండదు. ఇంతకు ముందు చెప్పానే, అలాంటి అనుభవాల ఆటంకాల వల్ల అన్నమాట. పాఠం అనే దాన్ని ఒక్కసారే నేర్చుకోవడం జరుగుతుంది. తద్వారా మన వ్యక్తిత్వంలో మార్పు వచ్చినట్లయితే భవిష్యత్తులో ఎక్కువ కష్టము, తాత్కాలిక వ్యధ ఎదురవ్వకుండా చూసుకోవచ్చు. సగటు మనిషి అంతకన్నా తక్కువ స్థాయి మనిషి యొక్క ఆస్ట్రల్ అనుభవాలు ఆయా మనుష్యుల భూమి మీద గడిపిన జీవితాన్ని బట్టి ఉంటాయి.
అలాగే సగటు కన్నా హెచ్చు స్థాయిలో ఉన్న మనుషులు అంటే మేధావులు, హాస్టల్ అనుభవాలు వారి జీవన విధానానికి అనుగుణంగా ఉంటాయి. అటువంటి వాళ్ళు చాలా త్వరగా నిమ్న స్థాయి హాస్టల్ భూమికల నుంచి ఉన్నత స్థాయి హాస్టల్ భూమికలోకి దాటిపోతారు. అక్కడ వాళ్ళు తమకు ఇష్టమైన ఆసక్తిగల విషయాలలో ప్రయోగాలు చేయటమే కాకుండా అటువంటి అభిరుచి కలిగిన విద్యార్థులను తమ చుట్టూ చేర్చుకుంటారు కూడా. ఇటువంటి గుంపులు చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కూడా. సైంటిస్టులు తమ విద్యార్థుల గుంపులతో, గణిత శాస్త్రవేత్తలు తమ విద్యార్థుల గుంపులతో ఆ రెండు వర్గాల వాళ్ళకు ఈ భూలోకం కంటే ఆ హాస్టల్ ప్రపంచమే తమ పని చేసుకోవడానికి ఎక్కువ అనుకూలమైనదిగా కనిపిస్తుంది. ఎందుకంటే అది నాలుగు నాలుగు పరిధుల అంటే డైమెన్షనల్ ప్రపంచం డైమెన్షియల్ ప్రపంచం ప్రయోగాత్మకంగా అధ్యయనం చేయడానికి అవకాశాలు ఉంటాయి. తన ప్రావీణ్యతను అనుకరించే శిష్య బృందం చిత్రకారుడికి ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, వారికందరికీ కూడా ఇప్పుడు ఎవరైతే ఒక విద్యలో ప్రావీణ్యం పొందుతారో వాళ్ళందరికీ కూడా అక్కడ కూడా శిష్య బృందం ఉంటుందంట. ఎవరెవరికి? చిత్రకారుడికి, సంగీత విద్వాంసునికి ఉంటుంది. ప్రపంచంలోని సంగీతాన్నే కాకుండా ప్రకృతిలోని, సముద్రంలోని, గాలిలోని, విశ్వగోళాల్లోని సంగీతం వినే అవకాశం అతనికి ఉంటుంది. కనుక అతను ఆనందంగా ఉంటాడు. విశ్వగోళాలలో కూడా సంగీతం ఉంటుంది. గ్రహ గోళాల వాటి వలయాల్లో తిరుగుతూ ఉంటే క్రమబద్ధమైన సంగీతం వినిపిస్తుంది. విశాలమైన విశ్వ సంబంధిత సంగీతం, రంగులు ఉన్నాయి. అయితే ఎన్నో కార్యకలాపాలతో ఉండే మానవ జీవితాన్ని నేల మీద ప్రాకే చీమ ఎలాగైతే అర్థం చేసుకోలేదో, అలాగే అంతరిక్ష జీవిత వైభవాన్ని మనం అర్థం చేసుకోలేకుండా ఉన్నాము. ఒకానొక సంగీతకారుడు అక్కడ సంగీత దేవతలను కలుసుకునే అవకాశం ఉంది. ఆ దేవతల సంగీతం కోసమే బ్రతుకుతారు. సంగీతం ద్వారానే తమ భావాలను వ్యక్తపరుస్తారు. మనకు మాట పలుకు ఎలాగో వాళ్ళకు సంగీతం అలాగన్నమాట. ఇంకా పోను పోను వాళ్ళ పనుల గురించి మరింతగా వింటారు. ఇంకా ఆధ్యాత్మికమైన మనిషి విషయానికి వస్తే, ఉన్నత విషయాల కోసం గాఢంగా ధ్యానం చేసిన వ్యక్తికి ఇక్కడ అనంతమైన బ్రహ్మానందం ఎదురవుతుంది. తన జీవిత కాలంలో నమ్మకం మీద, కారణబద్ధమైన తన శక్తుల మీద ఆధారపడి ఉన్నాడతను. భూలోకంలో ఉండగా తాను అధ్యయనం చేసిన అనేక సిద్ధాంతాలలోని వాస్తవాన్ని రుజువు చేసుకోగలుగుతాడు ఇక్కడ. ఆ వ్యక్తికి కలిగే ఆనందాన్ని, ప్రశాంతతను ఎవ్వరూ ఊహించుకోలేరు. ఒకవేళ ఊహించుకున్నా అక్కడ చీకట్లో పేగులాడుతున్న అతనికి ఈ భూమికిలో వెలుగు కనిపిస్తుంది. ఇక బ్రతికుండగా దాత అయిన వాడికి ఒకే ఆలోచన, ఒకే లక్ష్యం ఉంటాయి. సాటి వారికి సాయం చేయడం. అతనికి ఇప్పుడు ఇక్కడ మరింత అవకాశం ఉంది. తన సేవలు అవసరమైన వారికి సేవలు అందిస్తూ, స్వాంతన కలిగిస్తూ తన సమయాన్నంతా వెచ్చించడానికి స్వేచ్ఛ ఉంది. కొత్తగా చనిపోయి వచ్చిన వారికి సాయం చేయాలన్న ప్రత్యేకమైన పనిని అతను చేపట్టినట్లయితే అతను అక్కడ గడపబోయే హాస్టల్ జీవితంలో ప్రతి క్షణం అతనికి పని ఉంటూనే ఉంటుంది. యుద్ధ సమయాలలో అతని అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే అజ్ఞానులు చాలామంది ఉంటారు, సహాయకులు కొద్దిమందే ఉంటారు. ఎవరైతే ఇటువంటి సహాయానికి పూనుకుంటారో, ఈ బంగారు అవకాశాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు ఎంతో మంచి కర్మను, పుణ్యాన్ని పొందుతారు. అందుకే నీకు నేను చెప్పేది ఏమిటంటే, జ్ఞాన అన్వేషణ చెయ్యి. దానివల్ల నీకు ఒక్కడికే కాదు మేలు జరిగేది. ఈ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దుఃఖంలో ఉన్న నీ తమ్మునికి కూడా నువ్వు సాయం చేయగలుగుతావు. ఆ జ్ఞానం ఆధారంగా ప్రతి మేధావిలాగా పరిణామ క్రమంలో నీ పాత్రను చక్కగా పోషిస్తూ అజ్ఞానులకు సహాయకునిగా, మార్గదర్శిగా ఉండవచ్చు. ఇవాళ హాస్టల్ ప్రపంచం వర్ణనలో ఒకానొక అత్యంత ఆనందకరమైన భాగానికి వస్తున్నాము. ఇక్కడ నేను పిల్లల గురించి చెప్పబోతున్నాను. నిజానికి పిల్లలు కూడా ఒక ప్రపంచమే కదా. పిల్లలు లేని కుటుంబంతో క్రిస్మస్ పండుగ జరుపుకున్నప్పుడే తెలుస్తుంది పిల్లల అల్లరి గొంతులు, ఆటల పాటలు లేకుండా ఆ పెద్ద పండగ ఎంత వెలవెలబోతుందో. ఇక్కడ మనకి పుస్తకంలో బుక్లో ఇలాగా మనకి అది రచయిత మనకి ఈ పండగ గురించి చెప్పారు.
ఇల్లంతా బోసిపోతుంది. ప్రపంచంలో ఆనందమే మృగ్యమైపోతుంది. ఆనందమే కరువైపోతుంది అనిపిస్తుంది. ప్రపంచంలోకెల్లా అద్భుతమైనది పిల్లల నవ్వు. గతంలో ప్రపంచాన్నే ఆరాధిస్తూ గడిపేసిన వాళ్ళ ఆ నవ్వులను చాలా మిస్ అయిపోయారు. వాళ్ళు కళ్ళు తెరిచేసరికి ఆ పసిబిడ్డల కేరింతలు ఉయ్యాలలు కాస్త మారిపోయి ఎదిగిన మానవుల గంగాళం కనబడుతుంది. మరి ఆ అమాయక ప్రపంచం పోయి సీరియస్ ప్రపంచం ఎదిగి ఉంటుంది. మానవ ప్రపంచంలో పసిబిడ్డలే నిజమైన ప్రకృతి జీవులు, సహజ జీవులు. ఆనందించడం అంటే ఏమిటో తెలిసిన ఏకైక జీవులు వాళ్ళు. దీనికి వివరణ ఏమిటంటే, స్వర్గ ప్రపంచపు నిజమైన ఆనందాల నుంచి వాళ్ళు ఇప్పుడే క్రొత్తగా వచ్చారు భూమి మీదకి. అక్కడికి జీవితం, అక్కడికి ఆనందం ఇంకా వాళ్ళలో ఉంది. అక్కడిది ప్రకృతి సామ్రాజ్యం, దేవకన్యల రాజ్యం. మనలాంటి ఐహిక జీవులు కని విని ఎరగని అందాల రాజ్యం. మనం ఇక్కడ పెరిగి పెద్దయ్యాక ఇక్కడ సాంప్రదాయపు రంగులు పులుముకుంటాము, గౌరవ మర్యాదలు రంగు పులుపుకుంటాము. దీనికి సమానమైన పరిస్థితి జంతు సామ్రాజ్యంలో చూడవచ్చు. సింహం పిల్లలు కూడా పసితనంలో సంతోషంగా ఉంటాయి. పుట్టిన కొత్తలో వాటికి భయమే ఉండదు. అవి అప్పుడే ఆస్ట్రల్ ప్రపంచం నుంచి వచ్చి ఉంటాయి కదా. ఆస్ట్రల్ ప్రపంచంలో భయం అనేది ఉండదుగా. కొన్ని నెలల తర్వాత, ఒక ఏడాది తర్వాత అయినా కావచ్చు, అవి ఏ సామూహిక ఆత్మకు చెందినవో ఆ ఆత్మ నుంచి జ్ఞానాన్ని పొందుతూ వాటిలో మానవ జాతి పట్ల భయం, విరోధం కలుగుతాయి. ఇక వాటి నుంచి పెంపుడు జంతువుల్లాగా నమ్మలేము. అందుకే వాటిని మనం మంచి పెంపుడు జంతువుల్లాగా నమ్మలేం. సాధారణంగా అనుకునేది ఏమిటంటే, అన్నిటికంటే బాధాకరమైన విషయం ఒక బిడ్డ బాల్యంలో ఏదో ఒక దశలో జీవితం నుంచి త్రుంచివేయబడటం. అందులోనూ 3 ఏళ్ల వయసులో వచ్చేసరికి అది ఆసక్తికరమైన దశ. ఒక బిడ్డ పసితనం దాటాడని చెప్పాలి అంటే ఆధారం ఆ బిడ్డ వయసు కాదు. బడిలో చేరగానే కొందరిలో పసితనం మాయమైపోతుంది. కొందరిలో టీనేజ్ వచ్చినా కూడా పసితనం వీడదు. ప్రాథమిక పరిణామ సిద్ధాంతాన్ని కొంచెమైనా గ్రహించిన వారు పసిబిడ్డల మరణాలు అనవసరమని భావిస్తారు. వాళ్ళు ఆలోచించేది ఏమిటంటే, ఆ పసిబిడ్డ మరణం వల్ల తల్లిదండ్రులు ఎందుకు గర్భశోకం అనుభవించాలని, ప్రారంభమైన వెంటనే ముగిసిపోయే జీవితం వల్ల ఉపయోగం ఏమిటి అని. పరిణామాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్ళు మాత్రం ఒక విషయాన్ని గ్రహించగలుగుతారు. ఆ బిడ్డ కూడా ఒక ఆత్మేనని, తన కర్మానుసారం అనుభవం గడించడానికి ఆ ఆత్మ భౌతిక భూమిలోకి వచ్చిందని. పసితనంలోనే చనిపోయినట్లయితే దానికి అనుభవం ఏమీ రాదు. ఇహలోకాన్ని వదిలి వెళ్ళిపోయాక ఆ విషయాన్ని త్వరగానే జీర్ణం చేసుకుంటుంది. త్వరగా చనిపోయిన ఆ బిడ్డ ఆత్మ వీలైనంత తొందరగా మరో జన్మ కోసం వెనుతిరిగి వస్తుంది. అలా అకాలంగా పెందలాడే చనిపోయినంత మాత్రాన ఆ ఆత్మ ఎటువంటి బాధకు గురి కాదు, ఏమీ పోగొట్టుకోదు. ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి అవసరమైన కొద్దిపాటి శ్రమను సగటు మానవుడు తీసుకోగలిగితే ఈ ప్రపంచం ఇంకెంత ఆనందంగా ఉంటుందో కదా.